లీడర్ రెడ్డి గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. ఆనరబుల్ గెస్ట్ అయిన ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క. favorite lyricist. అలాగే స్టూడెంట్స్ అందరికీ ఒకసారి గట్టిగా వేసుకోండి. ఇటువంటి వాలంటీర్స్ కూడా సీట్లలో కూర్చోవడం మనం చెప్తాం. మనం చెప్తాను కూర్చోవడం కూర్చొని వాలంటీర్స్ చూసుకొని బ్యాక్ సైడ్
మీరంతా ఉన్నారు, ఒక్క 1 అవర్ ఆగి వస్తారా? వస్తే అప్పుడు నేను ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటాను. మన కళాశాల వార్షికోత్సవానికి మనం కొంచెం ముందే పెట్టుకున్నాము. యాక్చువల్గా కొంచెం ముందే పెట్టాము. ఎందుకంటే మన ఎమ్మెల్యే కరుణాకర్ గారికి ఎంత టైట్ ప్రోగ్రామ్ ఉందంటే అంత టైట్ ప్రోగ్రామ్ ఉంది. అలాంటి టైంలో కూడా ఎప్పుడో వచ్చేసిన ప్రోగ్రాంలన్నీ కూడా వదిలేసి మన కోసం మిమ్మల్ని అందరినీ జీవించడానికి, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి మన కళాశాలకు రావాలని ముందుకు వచ్చేసాము. మొదటగా మన కళాశాల ఆహ్వానాన్ని మన్నించి మన కళాశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మనందరికీ ఆత్మీయులు, ఎప్పుడు మన కళాశాలకు మనకు ఎప్పుడు వెనంటి ఉండే ఈరోజు కాలేజీ విషయాలు కానీ ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా మనకు ఏ అవసరం వచ్చినా కూడా మన వెనంటి ఉండే మన ఎమ్మెల్యే గారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ పిల్లలు అందరూ అడ్మిషన్ అయ్యారు. దాదాపు సీట్ అనే అయిపోయినాయి. 300 మంది పైన పిల్లలు తెలుస్తూ ఉన్నారు సీట్లు లేవని. అలాంటి టైంలో నేను కరుణాకర్ నేను మాట్లాడాను, ఫోన్ చేశానంటే అందరూ కలవలేదు. ఏపీ స్టేట్ యూనివర్సిటీ చైర్మన్ గారని చెప్పి మనకు ఇమీడియట్గా 150 సీట్లు మనకు రావడానికి కారణమైంది. అది అన్న తెలుసుకుంటుంది. ఫోన్ చేశారు. ఈరోజు ఆ 150 సీట్లు ఉన్నారు. లేకపోతే ఆ 150 కూడా నేను సీట్ ఇచ్చాను. నేనే కూడా ఎప్పుడు కూడా మన కాలేజీకి అంత ఉపయోగపడుతూ ఉంటాడు అన్న ఎప్పుడు కూడా. అలాగే నాకు తిరుపతికి ఇంతకుముందు అన్న టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నారు. అలాంటి టైంలోనే తెలుగు వారోత్సవాలు జరిపాడు. దేశ భాషలందు తెలుగు రాష్ట్రాన్ని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అలాంటి అభినవ శ్రీకృష్ణదేవరాయలు మన కరుణాకర్ రెడ్డి గారు మన తిరుపతికి రోజు తెలంగాణ ఇంగ్లీష్ మీడియం కోసం ఉద్యోగాలు ఇవన్నీ కావాలంటే కంపల్సరీగా ఉద్యోగాలు కావాలంటే విద్యార్థులకు ఇస్తున్నాడు. బయట మన తెలుగు భాషను ఈ విధంగా మనం డెవలప్ చేయాలని కర్ణాటకలో కూడా తెలుసుకుంటాం. విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలి, లేకపోతే మనం ఇక్కడ మన సర్వే కాలేదు. ఆ ఉద్దేశంలో జగన్ చేస్తున్నాడు. తెలుగు భాష కూడా కర్ణాటక ఆ విధంగా ఫైట్ చేసుకుంటున్నాడు. అలాంటి కర్ణాటక వాళ్ళ కర్నూలు భూమన్ అభినయ్ రెడ్డి గారు కూడా మన ఇంటర్మీడియట్ ఫంక్షన్కి వచ్చారు. ఆయన కూడా విద్యార్థులకు మంచి సూచనలు ఇచ్చారు. ఇలాంటి ఎప్పుడు మన కళాశాల ఉండేది కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు మనకు ఎప్పుడు మన కళాశాల ఉన్నట్టు ఉంటారు. నేటి తరానికి భావి తరాలకు అందరికీ కూడా కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా దీవిస్తారని అలాంటి కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మన కళాశాల వచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అలాగే అనంత శ్రీరాములు గారు, రాసమణి గారు, సునీల్ ఇక్కడ వచ్చిన అధ్యాపకులు, స్టూడెంట్స్ మీకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాలు చెప్తూ కర్ణాటక ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. 2 minutes అయిపోతాను. అన్న మాట్లాడేస్తాడు. అన్న కోసం ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు వెళ్తున్న ఫైనల్ స్టూడెంట్స్ ఎక్కడ కూడా మీరు మార్గదర్శనం ఎస్బీఐ స్టూడెంట్స్ ఒక మార్గదర్శనం ఉందండి. మీరు దాదాపు ఫైనల్ స్టూడెంట్స్ 500 మంది పేరు ఇప్పటికే జాబ్స్ వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఉండే వాళ్ళు కూడా నేను త్వరలో ఇంకోటి పెట్టిస్తాం. వాటిలో కూడా ఇంకొంతమంది కాలేజ్ జరుగుతుంది, వాళ్ళు కూడా వస్తాయి జాబ్స్. మిగతా వాళ్ళు కూడా నేను పెట్టిస్తాను. దాదాపు ప్రతి స్టూడెంట్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి స్టూడెంట్ జాబ్ పెట్టే విధంగా చేయాలని నా ఉద్దేశం. మీకు ఈ స్కిల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ పెట్టించారు. అందుకే మొదటి సంవత్సరం విద్యార్థులు సెకండ్ విద్యార్థులు ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. ప్రతిదీ కాలేజీకి వచ్చినంతసేపు మీరు కాలేజీలో చేయాల్సింది ఏంటంటే ఈ 6-7 hours కూడా డిసిప్లిన్గా ఉండి నేను
మీరు 3 పద్ధతులు ఎక్కడ కూడా మీరు డిసిప్లిన్ అమ్మాయిలను ఏడిపించడం కానీ లెక్చర్స్ పై నిలబడడం కానీ సరౌండింగ్స్ ఎక్కడ గలాట చేయడం కానీ ఈ 3 జరిగితే మేము కాలేజీలో ఒక క్షణం కూడా పెట్టుకోను. లేదంటే మీ తల్లిదండ్రులు కూడా ఎక్కువ చూసుకొని మీ అందరికీ కూడా ఏ అవసరమైనా కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను ఉద్దేశం మీకు ఎంతో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా కూడా ఏదైనా మీ ఇంట్లో వరకు చెప్తున్నాను ఆపై నాకు ఉండేది. మీరు చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు, ఈరోజు ఫైనల్ పిల్లలు వెళ్తున్నారు. నాకు చాలా బాగా ఉంది, ఎందుకంటే మీరు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని చూశాను, మీ తల్లిదండ్రులు చూశానమ్మా. తల్లిదండ్రులు మీరు మీ పేరెంట్స్ మీరు హ్యాపీగా జాబ్ చేస్తూ లేదంటే పాస్ అయితే ఎంత సంతోషపడతారో నేను చూశాను. మీరు ఫెయిల్ అయితే వాళ్ళు ఎంత బాధపడతారో కూడా చూశాను. దీనికోసం నేను కమిట్మెంట్ ఎక్కడ కూడా నేను ఎప్పుడు కూడా మీకు తప్పు చేయకూడదు, చిన్న ఏదంతా కూడా మీకు తక్కువ చేయకూడదు ఉద్దేశంతో మంచి షాపులు పెట్టాలనేది నాకు 24 years బ్యాక్ నాకు వచ్చింది. అదే ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇదంతా నాకు రావడానికి కారణం కూడా నేను రాజశేఖర రెడ్డి అనేది రాజశేఖర బాధలో ఉన్నాను. ఆయన యొక్క మంచితనం ఆయన పద్ధతులే నాకు వచ్చినాయి. దాంట్లోనే ప్రతి వ్యక్తి కూడా ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడ అన్యాయం చేయకూడదని మీ అందరికీ కూడా మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు లక్షలు పెట్టి కూడా మీరు స్కీలాలో పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ సెకండ్ పెట్టుకుంటున్న పనులు వెళ్తున్నారు. మీరు ఎక్కడ లెక్క చేయవచ్చు. మీరు అందరూ కూడా 100% మీరు జాబ్ తీసుకొని పోవాలి. ఏదో ఒక నెక్స్ట్ స్కిల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మీరంతా కూడా ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో కాలేజీలో పనులు కరెక్ట్గా ఉన్నారంటే మీరు హ్యాపీగా మీ తల్లిదండ్రులు సంతోషపడతారు, నేను సంతోషపడతా, అందరూ బాగుంటాం. చాలా మంది ఎగ్జామ్స్ వస్తున్నాయి. వెంకటేశ్వర స్వామి జీవితం మీరందరూ కూడా చాలా బాగా రాయాలి. ఇప్పుడు మీ అందరినీ జీవించడానికి వచ్చిన మన అన్న కరుణాకర్ రెడ్డి గారు మిమ్మల్ని వచ్చి మాట్లాడారు. మనం ఆశీర్వాదాలు మనం చూడగానే మనసంతా ఆనందంతో నిండిపోయే స్వభావం కలిగినటువంటి వ్యక్తి, నాకు పితృ సమానులు హరినాథ్ రెడ్డి గారి కుమారుడు, నా సోదరుడు, మీ విద్యా సంస్థల అధ్యక్షుడు, అత్యంత ఆత్మీయుడు నాకు చక్రవర్తి గారు, సరస్వతి పుత్రులు, ఆధునిక మహాకవి అనంత శ్రీరామ్ గారు. ఈ రోజున నేను మిస్ అయిపోతున్నా. రాసమణి గారి ఉపన్యాసం వింటే ఉన్నంత గగుర్పాటు ద్వారా నేను 12 ఏళ్ల క్రితం సాహితీ వారోత్సవాలు జరిపిన ప్రతి సంవత్సరము ఈ వేదిక మీద రాసమణి గారు లేకుండా ఆ సమావేశాలే జరగల అంత ఇష్టం కూడా. దానికి కారణం ఆ అర్హత ఉంది కనుక. ఈ కళాశాల డైరెక్టర్ తమ్ముడు సునీల్ గారు, అధ్యాపకులు, విద్యార్థులు అందరికీ కూడా నమస్కారాలు. 5,000 మంది పైగా విద్యార్థులతో అలరాడుతున్నటువంటి సంస్థ, క్రమశిక్షణకు మారుపేరైనటువంటి సంస్థ. ఆ క్రమశిక్షణ వలన పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నటువంటి సంస్థ. ఓ నిబద్ధత కలిగి మంచి చదువును తిరుపతి వాసులకు అందివ్వాలన్నటువంటి తపన, మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తమ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి విద్యార్థులలో ఓ విలువలతో
అభ్యాసాన్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎస్డిహెచ్ఆర్ విద్యా సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ధ్యేయం. విద్యార్థులుగా ఈ సంవత్సరం దాదాపు 500 మంది ఉద్యోగాలలోకి వెళ్ళిపోతున్నారని ఇప్పుడే తెలుసుకున్నాయి. పూర్వం ఎన్నో వేల మంది ఈ సంస్థ నుంచి చదివినటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. విద్యార్థులుగా మీకందరికీ మీకంటే పెద్దవాడిగా నా బాధ్యతగా మన విద్యార్థి సంవత్సరాలలో మనకు చదువు పట్ల అభ్యాసం పట్ల తప్ప మరింకే వ్యవహారం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించకుండా ఈ 4-5 సంవత్సరాలు మీరు మీ జీవితాన్ని మలుచుకోవటానికి ఒక సువర్ణ అవకాశాన్ని మీకున్న ఈ వయస్సు చేసేటువంటి దుందుడుకు ఆలోచనల వలన దుర్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత దాదాపు మనం బ్రతికే 40-50 సంవత్సరాల జీవితాన్ని నష్టపోతాము అన్న ఒకే ఒక్క విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఈ 4-5 సంవత్సరాలు మన జీవితాన్ని మలుపులు తిప్పేటువంటి కాలం. నేను 40-45 సంవత్సరాల క్రితం విద్యార్థి నాయకుడు, కానీ నేను ఏ రోజు చదువు పట్ల నిర్లక్ష్యం వహించాల. చదువు మనలో జ్ఞానాన్ని పెంచుతుంది, మనకు సంస్కారాన్ని ఇస్తుంది, మనకు ఒక వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది, మన జీవిత గమనాన్ని మారుస్తుంది. కనుక ఆ విద్యార్థి దశను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోకుండా ఇతర విషయాల పట్ల మళ్లించకుండా మీ జీవితాన్ని కొనసాగాలని మీకు ఓ బాధ్యతని గుర్తు చేస్తూ, నాకు నిజంగా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి సంస్థ వార్షికోత్సవం, కానీ నేను ఏమాత్రము ఉండలేనటువంటి పరిస్థితి. నన్ను యాజమాన్యంతో పాటు పిల్లలైన మీరు కూడా క్షమిస్తారని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా ఒకసారి తన బిజీ షెడ్యూల్లో కూడా ఈవెంట్ని ఎంజాయ్ చేద్దాం. ఆర్ యు రెడీ? One of our honorable guests, Sunil Garu. SDHR degree annual convention election time 2025 ఎన్ని అంత బిజీగా ఉన్న మనం పిలవగానే వచ్చిన వెళ్ళిపోయిన మన తిరుపతి ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి గారిని నమస్కరిస్తున్నాము. కళాశాల చైర్మన్ 24/7 ఎప్పుడు అందుబాటులో ఉంటూ పిల్లలకు ఏ విధమైన విద్యను అందిస్తూ బాగుంటారు, ఏ విధమైన విద్యను అందిస్తే వీళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి విద్యార్థులు వీళ్ళకు అందుబాటులో ఉంటూ వస్తున్న మా DVS మా అన్నకు ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను. అనంత శ్రీరామ్ గారు మన పిలవగానే మా కళాశాలకు వచ్చి మంచి రచయిత పాటలు పాడి నాకు
సుబ్రహ్మణ్య గారు మనం కొంతమంది తెలుసుకుంటా వచ్చుంటాడు. దిగి సార్ మీ మంచి వాక్యాలు మా పిల్లలకు మీరు అందించాలా అంటే తప్పకుండా ఇచ్చేసి వారిద్దరిని ఈ సందర్భంగా స్వాగతిస్తూ నమస్కరిస్తున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చిన మీడియా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా అధ్యాపకులు మన ఎస్డిహెచ్ఆర్ డిగ్రీ కాలేజీని 2 స్టేట్లలో టాప్ స్ట్రెంత్ తెచ్చడానికి ట్రై చేస్తూ ఎస్డిహెచ్ఆర్ డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీలో టాప్ ర్యాంకులు తెప్పిస్తూ అందరినీ మంచి డిస్టింక్షన్తో పాస్ చేస్తూ మీకు మంచి విద్యను అందిస్తూ ఉన్న మన స్టాఫ్ మీకు అన్ని విధాల ఆఫీసులో ఎగ్జామ్స్ పెట్టుకున్న నాన్ టీచింగ్ స్టాఫ్స్కు అందరినీ ఈ సందర్భంగా స్వాగతిస్తూ అభినందిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు మండల ప్రిన్సిపాల్ స్టాఫ్ ఎస్డిహెచ్ఆర్ విద్యార్థులు చదువుకే కాదు యూనివర్సిటీ ర్యాంకులు కావడం యూనివర్సిటీలో ఫస్ట్ రిజల్ట్ కావడమే కాదు డిసిప్లైన్ అని మారిపోయారు. అటువంటి విద్యార్థులు మన విద్యార్థులు నేను అందరూ మరణాలు పొందినందుకు మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తూ ఆశీస్సులు జరుగుతున్నా. మీకందరికీ వసతి దీవెన అందిందా? లాస్ట్ ఇయర్ మీకు రాజశేఖర్ రెడ్డి గారు స్టేట్లో లేదు మన దేశంలో మొట్టమొదటిగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెట్టిన ఘనత అతనైతే అతని కొడుకు ఇంకొక అడుగు ముందుకు వేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాలని అతను నేనెత్తాను. ఒక ఎగ్జామ్స్ దగ్గర వచ్చినాయి. వీళ్ళందరూ మంచి పర్సెంటేజ్తో పాస్ అయ్యి డిగ్రీ తయారీ విద్యార్థులు ఏదైనా ఆ సబ్జెక్టులో పెండింగ్ ఉండవు. ఎస్డిహెచ్ఆర్లో మామూలుగా ఎందుకంటే పెండింగ్ ఉన్నప్పుడు కూడా కంప్లీట్ చేసుకొని మీరు వేస్ట్ చేసుకోకుండా మీరు ముందుకు వెళ్ళాలని ఎస్డిహెచ్ఆర్ విద్యా సమస్యల్లో ప్రతి ఒక్కరు డిగ్రీతో పాటు ఉద్యోగం అనే నినాదంతో ఎదుగుతున్నారు. డిగ్రీతో పాటు ఉద్యోగం ప్రతి ఒక్కరు క్యాంపస్ డ్రైవ్స్కి ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలు ఎన్నో వచ్చి డ్రైవ్ చేస్తున్నాయి. దాదాపు అందరూ సెలెక్ట్ అయినారు. ఇంకా ఎవరైనా సెలెక్ట్ కావాల్సిన వాళ్ళు కూడా మీరు మళ్ళా కన్ఫ్యూజ్ పొంది మళ్ళా సెలెక్ట్ అయ్యాలని ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. డిగ్రీ సమాజంలో గౌరవానికి ఉన్న ఉద్యోగం కూడా మనం తప్పకుండా అవసరం అమ్మా. ఎందుకంటే ఉద్యోగం లేదే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. మనం బతకాలంటే ఈ సొసైటీలో కష్టము. ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే ఉద్యోగం ఇస్తారో ప్రతి ఒక్కరు ఈ బ్యాకెట్లో అమౌంట్ ఉండాలి, మీకు కావాల్సి కొనుక్కోగలుగుతారు, ఈ తల్లిదండ్రులు హెల్ప్ చేయగలుగుతారు, సొసైటీలో సుఖంగా హ్యాపీగా బతకగలుగుతారు. అది ఒక్కటి మీరు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి. ఈ 23 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడితే మీ లైఫ్ కర్ణాటకగా చెప్పినట్టు 50-60 ఏళ్ళు మీరు సుఖంగా ప్రశాంతంగా ఉండొచ్చు అనేది ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా మీరు మనం చేస్తున్నారు. ఇక చదువు ఎంత ముఖ్యమో హెల్త్ కూడా అంత ముఖ్యం. ఇప్పుడు చూస్తున్నాం కరోనా ఎక్కడ చూసినా అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రతి ఒక్కరు మీరు గమనించాలి. మీరు శుభ్రంగా ఉండాలి. టీవీలో చెప్పే సూచనలు కానీ మిగతా డాక్టర్లు చెప్పే సూచనలు కానీ పాటించి శుభ్రంగా చేతులు కడుక్కుంటూ మాస్క్ ధరించుకుంటూ ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పింది పాటించాలా. మీరే కాదు మీ తల్లిదండ్రులకు మీ పక్క వారికి కూడా మీ డిగ్రీ పిల్లలు కాబట్టి మీరు చైతన్యం చేసే రకంగా ఉండాలా. మిమ్మల్ని అందరూ కూడా ఆ విధంగా మీరు హెల్తీగా ఉంటూ
ఎక్సర్సైజ్ చేసుకుంటూ బాడీని ఫిట్నెస్తో ఉండాలా. ఒక ఎడ్యుకేషన్ కాదు, హెల్త్ పరంగా కూడా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక నిఘా వ్యవస్థ, మీరు ప్రతి ఒక్కరు మీరు తప్పు చేస్తాను, తప్పు చేసి నేను చూడలేక ఎవరు పట్టించుకోలేని అనుకోకుండా ఏ తప్పైనా చేసిన ఒక 5-10 రోజుల్లో ట్రేస్ అవుట్ అవుతాను మనం గమనిస్తున్నాం. ప్రతి ఒక్కరు చట్టాలు కూడా కఠినంగా ఉంటాయి. నిర్భయ అయితే, దిశ చట్టం అయితే, దిశ చట్టాన్ని దేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టారు. మొట్టమొదట మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చినారు. ఇది అమ్మాయిలు వీటికోకుండా అబ్బాయిలు కూడా, మీ తల్లిదండ్రులకు, మీ చెల్లి, మీ అత్తలకు కూడా ఇదంతా ఈ చట్టం వర్తిస్తుంది. ఇది అందరికీ ఉపయోగపరమైన చట్టాన్ని మొట్టమొదట దేశంలో వచ్చిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు ఈ చట్టాలన్నీ ఉన్నాయి. తప్పు చేయకుండా ఏదైనా తప్పు చేసేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. మన లైఫ్ మంది తప్పు చేస్తే మన లైఫ్ ఇప్పుడు అనుభవిస్తాను. నిర్భయ దోషులు, ఇంకా దిశా దోషులను చనిపోయినారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ యొక్క కర్మాలు ప్రతి నిమిషం టెన్షన్, ప్రాణాన్ని ఏ టైంలో ఊహిస్తారో అనేటువంటి ఆ టెన్షన్ ఉంటాయి. జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు తప్పు చేసేటప్పుడు ఒక్క నిమిషం తప్పు కేసు ఏదైనా అవుతారని ఆలోచిస్తుంది, తప్పు చేయదు. అది నేను మిమ్మల్ని అందరూ ఎలాంటి తప్పు చేయకుండా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకా 2020 డిగ్రీ ర్యాంకుల ఫంక్షన్ ఘనంగా జరిగిందని మన తిరుపతి చుట్టుపక్కల ప్రజలందరూ చెప్పుకోవాలా. ఇది మీ ఫంక్షన్ లాస్ట్ వరకు మీరు సక్సెస్ఫుల్గా, తర్వాత నెక్స్ట్ వచ్చే 2021 పిల్లలు కూడా ఇది ఆదర్శంగా ఉండాలా. ఇది సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు, లాస్ట్ వరకు చేసుకోవచ్చు. బాధ్యత కూడా మీదే అని మిమ్మల్ని కోరుకున్నాం. ఇక పెద్దలు చెప్పేది ఉంది, మీకు టైం ఇస్తూ మీకు వచ్చిన యాక్టివిటీలు ఇస్తాయి. కాబట్టి వాళ్ళు చెప్పే పెద్దలు చెప్పే ప్రతి వాక్యాన్ని కూడా మీరు మీ జీవితంలో ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకున్నాం. ఇక మీ అందరికీ మంచి డిగ్రీలు, మంచి డిస్టింక్షన్లో పాస్ అయ్యి మంచి జాబ్లో సెటిల్ కావాలని, ప్రతి ఒక్కరు లైఫ్లో సెటిల్ ఆనందంగా ఉండాలని, మీరందరూ జీవితం ఎలాంటి ఇబ్బందులు పడకుండా హ్యాపీగా ఉండాలని, అందుకు ఆ దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నేను ఎప్పుడు వెన్నుగా ఉండాలని ఆ దేవుడిని పాటిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నెల్లూరు నుంచి వచ్చారు పెద్ద సారు. తన నడవడిక చూస్తే మనకు కలుగుతుంది విషాలు. తన గారు రాస్మాని గారు ప్లీజ్ అండి. తల్లి గుడి ఆ దేవుడు కట్టిన గుడి తెరవడు హృదయపడి మా నెల్లూరు జిల్లాలో ప్లీజ్ 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 మా నెల్లూరు జిల్లాలో కరోనా వ్యాధిలో ఒక అబ్బాయి ఉన్నందు వలన 18వ తేదీ దాకా జిల్లా మొత్తం అలర్ట్ అయిపోయి కాలేజీలన్నీ మూసేశారు. ఎక్కడ ఫంక్షన్లు జరగలేదు. ఎవరు బయటికి కూడా పోవద్దని కలెక్టర్ గారు ఆదరిస్తారు. కానీ ఆ మహానుభావులు చదువుల రారాజు మనిషి ఉన్నటువంటి రోజు ఎప్పుడు ఆలోచిస్తున్నాడు మిమ్మల్ని ప్రతిరోజు. బిడ్డల భవిష్యత్తు ఎక్కడ చేయాలని చూస్తారు యూత్. ఎందుకంటే చదువు ఆయన పైన క్లాసు అటువంటి మహానుభావులు లేదా నిజంగా కాలేజీ పేరు FDHR BCA, I said BCA. FDHR
ప్లీజ్ అమ్మా ప్లీజ్. మేము ఎంతో దూరం నుంచి రాత్రి 3 గంటల దిగి మీరు వినకపోతే నేను మాట్లాడడం మీకు ఏ మాత్రం వచ్చిన వాళ్ళు గౌరవం ఉంటే ఇచ్చారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆహ్వానించడం మీ సంస్కారం, పెద్దల పక్కన కూర్చునే ఆస్కారం, మీకోసం భక్తుల కరుణాకరంగా అధికారం, అది బిడ్డల మీద నమ్మకాలు, ఈ కళాశాల చేస్తున్న మీకు ఉపకారం, మీ భవిష్యత్తు ఇస్తున్న ఆకారం, అది మీరు ఇచ్చిన సహకారం, చదువుకున్న అనుభవం భారం, చదువుతాల కట్టకూడదు భేదం, విద్యార్థులు చేయకుండా గొడవ, మా బిడ్డలు ఎప్పుడు చేయలేదా నేరం, నేర్చుకున్న చదువుల స్థానం, సంపాదించుకోవాలి ఆహారం, అది వ్యవహారం, సమస్యలు పరిష్కారం, అందుకు శ్రీరామ ఆహ్వానాలు చేయలేదు తిరస్కారం, ఆహ్వానించడానికి నమస్కారం. భారతదేశ సాంప్రదాయాల్లో రియల్ హీరో బిడ్డల కంట రాముడు కర్ణుడు, బిడ్డల భవిష్యత్తుకు ఆనవాళ్ళు, వాళ్ళు ఎదుర్కొంటున్నారు సవాళ్ళు, వాళ్ళలో ఉన్నమో ఎటువంటి వేదాలు అని గమనించబడి వస్తుంది. మరి మీరు ఎలా ఉన్నారు? ఉన్నాను ఆయన లెక్చరర్ కామర్స్. 6 ఏళ్ల క్రితం ఒక పిల్లవాడిని చదువు మొదలు అన్నాను సార్ చంద్రబాబు గారు. వాడు తరగతిలో నేను ఏమన్నాడు తెలుసా? ఉదయకాలం తెలియదా అని కొంచెం రొమ్మిందా. అయితే నేను చిరునవ్వు నవ్వాను. ఈ రోజు వరకు వాడు 2007లో అన్న మాట 2020 వచ్చిన కూడా ఇంతవరకు పాస్ కాదు. మొన్న వాడికి ఉద్యోగం వస్తే డిగ్రీ సర్టిఫికేట్ అడిగారు. నా ఇంటికి అది 2019 నా ఇంటికి వచ్చి ఇచ్చాడు. వాడికి రాత్రి మొదలు గడ్డని చదువు తెప్పించుకోవాలి పాస్ చేయించాడు. అది ఉండే ప్రేమ. ఈ రోజున చక్రవర్తి కానీ సునీల్ కానీ నేను కానీ మా అధ్యాపకులు కానీ మేము తినే ప్రతి మెతుకు నీవిచ్చిన బతుకు. మీకు తెలియదా మమ్మల్ని తప్పలేదు. మరి మీరు ఎలా ఇవ్వాలి ట్రీట్మెంట్? చక్రవర్తి గారికి కమిట్మెంట్, మీకోసం గవర్నమెంట్, డబ్బులకి పేమెంట్, మీరు మీకోసం గవర్నమెంట్ ఇస్తున్నది పేమెంట్, పనులు మీ సెంటిమెంట్, అదే కమిట్మెంట్. మీరు
పిలిచేవాడే స్టూడెంట్. ఎస్పీఏ స్టాఫ్ అంటే తెలుసా? ఎస్ అంటే స్టూడెంట్స్ కి, టీ అంటే తోడుగా, ఏ అంటే అండగా ఉండే, ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఎఫ్ అంటే ఫ్రెండ్స్. మేము ఎంఏడిఈఎం మేడం అంటే తెలుసమ్మా? ఎం అంటే మీకు, ఏ అంటే అమ్మలాగా, టీ అంటే దగ్గరగా ఉండి, ఈ అంటే ఎన్నో, ఎం అంటే మంచి మాటలు చెప్పే తల్లి. మీకు ఎలా ఉండాలో ఆలోచించాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏది నీ సబ్జెక్టు, రేపు ఏది నీ ఆబ్జెక్టు, చదువులో ఎలా ఉన్నావు కరెక్ట్. ఒక గొప్ప కార్యక్రమం చక్రవర్తి గారు చూపించింది మీ రెస్పెక్ట్. అటువంటి మహానుభావుడు కళాశాలలో ఈ రోజున మీరు ఒక గొప్ప వ్యక్తి దీవెన. ఈ కళాశాల అంటే ఆయన ఆరాధన, ఆయన చెప్పిన మనసులో ఆవేదన పాటిస్తే దేవుడు మీ భవిష్యత్తుకు బంగారంగా వేసి అదిగో ఉంటాయి. బాపట్లలో ఇంజనీరింగ్ కాలేజీ చదువుతూ ఆ చదువును పక్కన పెట్టి ఒక కొత్త భవిష్యత్తు వస్తూ పరాలి నిజంగా నేనైనా అది పాడుకుంటూ అప్పుడో ఎప్పుడో కారణాలంటూ రబ్బరు గాజులు అంటూ అదే బాగుంటున్న పాట మీరు చెప్పండి. పచ్చ పెట్టేసిన ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకు పాటలు రాస్తూ మా కాలేజీకి రావాలి అంటే అన్ని పక్కన పెట్టి విజయించిన శ్రీరామ్ గారు హృదయపూర్వక కృతజ్ఞత. నా బిడ్డల మీద చూపించాలి మమత, అది మీరు సాధించిన ఘనత. ఇక ఆపుతా నా కవిత, నా సీటు వెంట. మరి కార్మికులు యుద్ధంలో చచ్చిపోయాక 80 ఏళ్ల కుర్రాడు, వాడి పేరు 30 సైనికులు కాపాడటానికి 20 కూటాలు గుండెల్లో పుచ్చుకొని మన తెలుగు బిడ్డ నేల కొరిగిన ప్రసాద్ పేరు గుర్తురాలేదంటే ఎంత తప్పు. 20 ఏళ్ల కుర్రాడు, 20 ఏళ్ల కుర్రాడు. మీ రాయలసీమ బిడ్డ, కర్నూలు బిడ్డ మంచు పర్వతాల్లో కూలిపోతే ఆయన భార్య శవం దగ్గర ఏమనుంది? బంగారం లాంటి కొడుకునిచ్చే కావయా, వీడిని నియంత్రణ వాడి చేసి సైన్యంలో పెడతానన్న తల్లులు పుట్టిన నేరం ఇది. జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని, జాగ్రత్తగా చదువుకొని, నా బిడ్డలు ఈ దేశానికి వేయాలి బంగారు బాట. ఇవాళ కష్టపడాలి ప్రతి పూట, గర్వంగా చెప్పుకోవాలి తిరుపతిలో ప్రతి పేట. ఇక ఆపడి మీ యొక్క అనవసరమైన పాట. నా బిడ్డలు దేశానికి రత్నాల మూట, నా బిడ్డ దేశానికి కాపాడే పంచుకోట, నా బిడ్డల ప్రేమకు ఎవరు వేయలేరు కాట, నా బిడ్డ ఇచ్చాడంటే తప్పుడు మాట. ఇక వెళ్ళొచ్చు కాట.
నీకై నువ్వే వచ్చి వాడవే, ఇకపై తిననాడే, గుండెల్లో నా వేగం పెంచావే, తుటి చస్తున్నాయి, నీకే 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 కావాలే, నేలపై తిరిగే ప్రతి మనిషి కమర్షియల్ బ్రేక్ అనుకోకండి, ఏం లేదు. మరొక ముఖ్య అతిథి ఇచ్చేశారు. రిటైర్డ్ ఏఎస్పీ దేవరాజ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మిరపకన్ను లాంటి యువజనులకి మెరుగుపరిచిన పాట కంటే, ఆలోచనల కోసం నిత్యం నేను సాగిస్తున్న వేట కంటే, జయాపజయాలు నాతో ఆడుకుంటున్న ఆట కంటే నా పాట ఎక్కువ మీకు పరిచయం కాబట్టి ఆ పాట ద్వారా నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నా పేరు అనంత శ్రీరామ్, పాటల రచయితని. ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా ఒక పాట పాడండి అని వస్తుండేవాడు. అప్పుడు పాడుతూ ఉండేవాడిని కాదు, ఎందుకంటే నేను రాసేవాడిని పాడేవాడిని కాదు అని. కానీ ఈ మధ్య పాడాల్సి వస్తుంది. కారణం ఏంటంటే టీవీల ప్రభావం ఎక్కువైన తర్వాత మొన్న ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు తెలుసు మీకు ఎవరికైనా? మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు రాజ్ కోటిగా 300 సినిమాలు చేశారు, కోటిగా మరో 300 సినిమాలు చేశారు. కానీ ఆయనకి ఒక అనుభవం ఎదురైంది. మేమిద్దరం ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే ఒక చిన్న పాప, 6 ఏళ్ళ పాప, బోల్ బేబీ బోల్ అంటాను. 600 సినిమాలు చేసిన తర్వాత టీవీలో కనిపించిన పాపానికి బోల్ అంతలు అయిపోయింది నేను అని బాబాయ్ అన్నాను. అలాంటి పరిస్థితి నాకు కూడా దాపరించింది. ఈ మధ్య సరదాగా ఒక 10 నిమిషాలు సాక్ష్యం అన్న సినిమాలు కనిపించినందుకు నేను రాసిన 1006 పాటలు మర్చిపోయి ఎన్నో సాక్ష్యంలో కనిపిస్తున్నావు కదా. మొన్న ఒక ఆయన ఇంకో గంట ముందు వేసి, హాయ్ వాల్మీకి ఎలా ఉన్నావు? బాబు నేను నటుని కాదు, నేను 1000 పాటలు పైకి రాసిన అనంత శ్రీరామ్ అనే పాటలు రచయితని అని పరిచయం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే నా కష్టం అంతా ఎందుకంటే ముందు పాట పాడేస్తే వదిలిపోతుంది కదా అని చెప్పి అలా పాటలు మొదలు పెడుతున్నాను. ఇక మీకు ఒక సందేహం రావచ్చు, అంత గౌరవం ఇచ్చి, అంత ఖర్చు పెట్టి, అంత శ్రమ కోర్చి అక్కడి నుంచి ఇక్కడికి నేను రప్పించారు కదా, పెద్దరికం నీకు ఇచ్చారు కదా, ఆ పెద్దరికం నీకు ఇచ్చినందుకు మాట్లాడడానికి అంత మంచి పోడియం ఉంది, లేకపోతే అంత సముచితాసనం ఉంది. ఆ పోడియం దగ్గర నుంచి మాట్లాడకుండా, ఈ కుర్చీలో కూర్చుని మాట్లాడకుండా, ఈ వేదిక నుంచి లైట్ల మీద పడిపోయేలాగా, జనాల మీద పడిపోయేలాగా ఇంత ముందుకు వచ్చి ఇక్కడి నుంచి ఎందుకు మాట్లాడుతున్న సందేహం మీకు రావచ్చు. ఆ పోడియం దగ్గర నుంచి మాట్లాడితే ఎన్నో విషయాలు తెలిసిన పెద్దోళ్ళు అయిపోతాను, ఇక్కడ కూర్చుని మాట్లాడితే ఎంతో వయసు వచ్చిన వృద్ధుడిని అయిపోతాను. ఆ రెండు నాకు ఇష్టం లేదు. అదే ఇక్కడ నుంచి మాట్లాడితే మీకు దగ్గర వాడిని అవుతాను, మీకు దగ్గర వాడిని అవుతాను, మీలో ఒకరిని అవుతాను, మీలాంటి వాడిని అవుతాను, మీ వారిని అవుతాను, మీ వారిని మాట్లాడడానికి ఇస్తానని ఇస్తున్నాను. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను కానీ నాకు నిజంగా ఇక్కడి నుంచి మాట్లాడటం కూడా ఇష్టం కాదు. ఇక్కడ నుంచి మాట్లాడటం కంటే అక్కడ కూర్చుని ఈ మాటలు ఇక్కడ నుంచి బహుమతులు అందజేయడం కంటే అక్కడి నుంచి పరుగు వచ్చి ఆ బహుమతులను అందుకోవడం ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే నేను నాలా ఉండడం కంటే నాకు మీలా ఉండడం ఇష్టం. నేను నాలాగే ఉండాలి కాబట్టి నాకు మీరంటే ఇష్టం. నాకు మీరంటే ఎంతో ఇష్టం కాబట్టి మీకు ఎంతో ఇష్టమైన ఈ పాట.
సంపేతే సంపేయ కుమ్మతే కుమ్మయ్య అయినా నన్నులో చెయ్యో ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే ఏసెత్తే ఏసయ్యే కోసెత్తే కోసయ్యే పర్లేదే ఇటురాయే నా ఎమ్మెల్యే ఓ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకుంటుండే కాదే ఎమ్మెల్యే అంటే అది ఇంకో మీనింగ్ ఉందే ఎమ్మంటే ఎల్లంటే ఏమంటే You are my MLA. You are my MLA. You are my MLA, my lovely angel, my lucky apple. భువన్ కర్ణాకర్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడలేదు ఆయన వీడియో అలాంటి ఎప్పుడు చెప్పండి. సరే, ఎక్కడి నుంచి మాట్లాడితే మాకేంటి, ఎలా మాట్లాడితే మాకేంటి, అంత దూరం నుంచి వచ్చావు. మాకు 4 మంచి మాటలు చెప్పడానికి నువ్వు చదివినయో నీకు తెలిసినయో కాస్త 4 పేపర్ల మీద రాసుకొచ్చి తడబడకుండా టైం వేస్ట్ చేయకుండా చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా అని కూడా మీరు అనుకోవచ్చు. నా దృష్టిలో కాగితంలో చూసి చెప్పే మాటల కంటే కళ్ళలో చూసి చెప్పే మాటలే మనసుకి ఎక్కువ అర్థుకుంటాయి. అందుకనే ఈ క్రమంలో మాటలు తడబడచ్చు, తప్పు రావచ్చు, పొరపాట్లు తగ్గచ్చు, తప్పుడు అర్థం రావచ్చు, అపార్థాలు జరగచ్చు, మొత్తం అర్థమే పూర్తిగా తప్పై ఉండొచ్చు. ఏం జరిగినా మీరు నన్ను మన్నించేస్తారన్న ఒక నమ్మకంతో అలా వచ్చినట్టు తోచినట్టు నచ్చిన విధంగా మాట్లాడేయడానికి నేను సిద్ధపడిపోయాను. వినేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సరే, ఏ కాలేజీలోకి మనం అడుగుపెట్టినా, ఏ స్కూల్లోకి అడుగుపెట్టినా విద్యార్థులుగా ఉన్నప్పుడు ఆ ప్రాంగణం యొక్క గేటు దాటి మొదటి వేయగానే మన 2 చెవుల్లోనూ 2 మాటలు వినిపిస్తుంటాయి. ఒకటి సైలెన్స్, 2 డిసిప్లిన్. నాకు ఆ 2 మాటలు అంటే పడవు. మీరెంత డిసిప్లైన్గా ఉన్నారా అని చూడడానికి నేను రాలేదు, మీరు ఎంత అల్లరి చేయగలరా అని చూడడానికి వచ్చాను. మీరెంత సైలెంట్గా ఉన్నారా అని నేను వినడానికి రాలేదు, మీరెంత అరవగలరా అని వినడానికి వచ్చాను. మీరు అరవాలి, ఆకాశం తీరుపడేలా అరవాలి, నేల బీటలాడేలా అరవాలి, చుట్టూ ఉన్న చెట్లు చింగిపోయేలా అరవాలి. ఎందుకంటే ఆ అరుపుల్లో ధ్వనించేది మామూలు శక్తి కాదు, అది యువశక్తి. అంటే అణుశక్తి, అనుగుణంగా విద్యుత్ నింపుకున్న ఒక అనిర్వచనీయమైన శక్తి. ఆ శక్తికి అవకాశం దొరికితే అణు విద్యుత్తును సృష్టించగలదు. అనుమానం జరిగితే అనుమానం సృష్టించి సర్వ నాశనాన్ని చేయగలదు. అలాంటి శక్తి ఇక్కడ ధ్వనిస్తుంది. ఇదే శక్తి మన భారతదేశంలో గంగ కళ నుంచి కావేరి కాళ్ళ దాకా వాగుల్లోను, వంకల్లోను, కాలువల్లోను, కొలనుల్లోను, చెరువుల్లోను, సెలయేరుల్లో, చుక్కలు బొట్టులో ఇదే యువశక్తి, ఇదే ఉడుకు రక్తం ఉప్పొంగి నదిలో ప్రవహించి ఈ దేశాన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి యువశక్తి మీరు. కానీ ఇప్పుడు అందరూ ఈ కళాశాలకు వచ్చి మీరు యువకులు మీరు ఇది చేయాలి, మీరు అది చేయాలి అని క్లాసులు పేర్కొనే తప్పితే మీతో మాట్లాడేవారే కానీ మీ తరపున మాట్లాడేవారు ఎవ్వరు ఈ వేదిక మీద ఉండరు. అలా మీ తరపున మాట్లాడటానికి నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డాను. మీరు చెప్పండి, స్కూల్ నుంచి కాలేజ్ నుంచి చూస్తున్నారు. ఎప్పుడైనా నువ్వు అది చదువుకో, అక్కడికి వెళ్ళు, అలా చేయి అని మీకు చెప్పేవాళ్ళే కానీ నేను ఇది చేస్తానంటే వినే చెవు కానీ, ఇది చేస్తానంటే ప్రోత్సహించే చెయ్యి కానీ, ఇది చేస్తానంటే భుజం తట్టి వెన్ను తట్టి ముందుకు జరిగే మనసు కానీ మీకు ఒక్కటైనా ఎదురైనా ఇప్పటివరకు ఒక్కటైనా ఎదురైనా నాకు తెలుసు. ఎందుకంటే అదే కాలం నేను అనుభవించి వచ్చాను. ఈ దేశంలో యువత అనుకున్నట్టు చేయడానికి ఒక్క చెయ్యి కూడా లేదనే నా అభిప్రాయం. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేదా? గట్టిగా చెప్పండి.
ఒక జోక్ లాంటి కథ లాంటి జోక్ చెప్తాను మీకు. మీరందరూ తిరుపతిలో జూ వెళ్ళారు ఎవరైనా? కేరళ ఎంత వెళ్ళారు? సరే, ఏమైందంటే ఒక రోజు ఒక మంచి షాప్ లాంటి స్టూడెంట్ని అక్కడ పంపించి రికమెండ్ చేశారు. ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుందని చెప్పి అందరికీ తెలిసిపోయింది. మన కథలో మీరు దిగాలు పడిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జూ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇచ్చిన ఉద్యోగం కాకపోయినా ఏ ఉద్యోగం అయినా చేస్తాను, మీరు ఇచ్చినంత జీతం కాకపోయినా దానికి సగం జీతానికైనా చేస్తాను, నాకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి. కారణం ఏంటంటే మా చెల్లెలకి కడుపులో అల్సరు, మా తమ్ముడికి కావాలి పల్సరు, మా తాతకేమో క్యాన్సర్, వీటన్నిటికీ నేను ఇవ్వాలి ఆన్సర్, కాబట్టి నాకు జాబ్ మస్ట్ అని చెప్పి ప్రాధాన్యపడతాడు. సరే, నీకు ఈ ఉద్యోగం కాదు వేరే ఉద్యోగం ఇస్తాను, ఈ జీతం కాదు ఇంతకు రెట్టింపు జీతం ఇస్తాను, కానీ బాండ్స్ మాత్రం చాలా గట్టిగా ఉంటాయి. ఆ బాండ్ వైట్ పేపర్ మీద సంతకం పెడితేనే నీకు ఉద్యోగం అంటాడు. గజంతరాలకు ఒప్పుకుంటాడు. ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళి ఉద్యోగం ఏంటో చెప్తారు. ఏదైతే మా జూలో ఒక 2 వారాల క్రితం ఒక చింపాంజీ చచ్చిపోయింది. దానివల్ల జూ కలెక్షన్ మొత్తం పడిపోయింది. నీకు చింపాంజీ వేషం వేసి చింపాంజీ లాగా తర్కీదు ఇచ్చి చింపాంజీ ఎలా కదులుతుందో అలా నీకు నేర్పించి బోర్లో ప్రవేశపెడతాం. మనిషి చింపాంజీ నుంచే వచ్చేయని చార్లెస్ డార్విన్ చెప్తున్నాడు కాబట్టి నువ్వు మనిషి నుంచి చింపాంజీ పుట్టిందని నిరూపిస్తూ అచ్చు చింపాంజీ లాగా యాక్ట్ చేస్తే మా జూ కలెక్షన్ పెరుగుతుంది, నీకు జీతం పెరుగుతుంది. ఏ రోజైతే నువ్వు మనిషి కాదు చింపాంజీ అని తెలిసిందో ఆ రోజు నీ ఉద్యోగం ప్రాణం 2 పోతాయి. ఇది బాండ్ అంటారు. తెలియకుండా సంతకం పెట్టేస్తాడు. ఒక 4 రోజులు థెరపీ తీసుకుంటాడు, ట్రైనింగ్ తీసుకుంటాడు. మొదటి రోజు బోర్లోకి ఎంటర్ అవుతాడు. చాలా పల్చగా జనం ఉంటారు. ఒక అమ్మాయి చూసి నాన్న చింపాంజీ అన్నాడు. మనోడికి కాస్త మనం చింపాంజీ అని నమ్ముతున్నారు అనమాట అని చెప్పి సరే అంటుంటాడు. కొన్ని నెక్స్ట్ వీక్ ఆ అమ్మాయి వాళ్ళ కాలనీలో వాళ్ళందరినీ తీసుకొస్తారు. జూ కాస్త జనంతో కలకలాడుతూ ఉంటారు. వీడికి నమ్మేస్తున్నారని చెప్పి బుర్రగొట్టుకోవడం, వీపుకోకపోవడం లాంటి వేషాలు వేస్తూ ఉంటాడు. అయిపోతుంది. ఇంకో వారం వచ్చేటప్పుడు ఇసుకేస్తే రాలంత జనం. అప్పటికి మనకి ఉత్సాహం వచ్చేస్తుంది. చిందులేయడం మొదలెడతాడు, కొమ్మల మీద ఎలాడతాడు, చెట్టు నుంచి చెట్టు మీద దూకుతాడు. జనాలు కేరింపులు కొడతారు, నీళ్ళ ఏళ్ళు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఉత్సాహం వచ్చి చెట్టు నుంచి చెట్టు మీదకి ఆ చెట్టు నుంచి గట్టిగా దూకి పక్కన ఉన్న సింహం పోలో పడిపోతాడు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట సింహం మంచి ఆకలిగా ఉంటుంది. అప్పుడు సింహం ఆ చింపాంజీని తిందాక అన్నట్టు ఉరుకుతూ ఉంటుంది. మన వాళ్ళు భయం మొదలవుతుంది. పైకి చెప్తే ఉద్యోగం పోతుంది, పైకి చెప్పకపోతే ప్రాణం పోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. సింహం వేగం పెంచుతూ ఉంటుంది, అలా పరిగెడుతూ ఉంటుంది. సింహం దగ్గరికి వచ్చేటప్పుడు అనుకుంటాడు ఇంకా బయటికి చెప్పి ఏదో విధంగా బయట పెడితే బస్ స్టాండ్ లో బట్టని అమ్ముకునైనా బతకచ్చు అని చెప్పి హెల్త్ అని అరవపోతాడు. హెచ్ అన్న అక్షరం అంచేలోపు సింహం తన పంజాన్ని తీసుకుని గట్టిగా నోటి మీద ఒకటి కొట్టి గట్టిగా మాట్లాడు, నీ ఉద్యోగం నా ఉద్యోగం కూడా పోతాడు. నేను ఈ కథ చెప్పడానికి కారణం ఏంటంటే ఆ జూలో ఉన్న నిజమైన జంతువులే అని నమ్మి మన పిల్లలకి ఆనందం వచ్చేస్తుందని నమ్మి తీసుకెళ్ళిన తల్లిదండ్రులకి కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ ఇలాంటి రంగాల్లో మాత్రమే జీవితాలు ఉన్నాయని నమ్మి ఆ రంపిలోకి బలవంతంగా తమ పిల్లలను కోరుకున్న తల్లిదండ్రులకి ఏమాత్రం తేడా లేదని చెప్పడానికి ఈ కథ నేను చెప్పాను. ఇప్పుడు వాడు 10th క్లాస్ ఏదో బాగా చదువుతూ ఉంటాడు, క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే ఒక్క 6 కొడతాడు. మీలో మంచి ఛాంపియన్స్ ఉంటుంటారు. అప్పుడే ఒక 6 కొడతాడు. ఆ టైంలో వాడు 6 కొట్టాడో లేదో వాళ్ళ నాన్న వెనకాల నుంచి వచ్చి ఒకటి ఎప్పుడే కొడతాడు. పరీక్షలు వస్తున్నాయి చదువుకుంటున్నాడు. భవిష్యత్తు విరాట్ కోహ్లీ, భవిష్యత్తు MS ధోని, భవిష్యత్తు ఎవరు మీరు అక్కడే చచ్చిపోతారు. ఇలా ఒక్క రంగంలో కాదు, భవిష్యత్తులో రావాల్సిన AR రెహమాన్, భవిష్యత్తులో రావాల్సిన తిరువెన్నెల సీతారామ శాస్త్రి, భవిష్యత్తులో రావాల్సిన SS రాజమౌళి, భవిష్యత్తులో రావాల్సిన సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చే, వీళ్ళందరినీ 10వ తరగతిలోనే అణిచిపెట్టి వాళ్ళని కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేసి వేల జీతాలలో మాత్రమే వాళ్ళు నిర్మించి కోట్ల
కోట్లు సంపాదించే ఒక శక్తి ఉన్న మనిషిని అక్కడే చంపేస్తున్నారు. ఇది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న భాగవతం. అందుకని నేను కోరుకున్నది ఏంటంటే, ఈ పిల్లలకు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని అడుగుతున్నాను, అమ్మా నాన్నకి ఒకే ఒకటి చెప్పదలుచుకున్నాను. దేవుడు అనేవాడు ఈ కిందకు వచ్చి ఏదైనా గొప్ప విషయం సాధించాలనుకున్నప్పుడు ఎప్పుడు డైరెక్ట్ గా రాలేదు. తన అంశని ఒక తల్లి గర్భంలో ప్రవేశపెట్టి ఆ గర్భం నుంచి వచ్చిన శిశువు ద్వారానే ఏ విజయాలైనా సాధించాడు, ఏ లోక కళ్యాణమైనా చేశాడు. రాముడు, కృష్ణుడు, క్రీస్తు, బుద్ధుడు, అల్లా, అబ్దుల్ కలాం, వివేకానంద, సుందర్ పిచ్చై, సత్య నాదెల్ల, మొన్న ఆనంద్ సుబ్రహ్మణ్యం, అంబానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా తల్లి గర్భాన పుట్టిన వాళ్ళే తప్పితే ఆకాశం నుంచి గూడు పట్టేవాళ్ళు కాదు. అలాంటి ఏ బిడ్డకు మీరు జన్మనిచ్చారో, అలాంటి ఏ కారణం జన్మని ఈ లోకానికి తీసుకొచ్చారో మీరు తెలుసుకోండి. ఆ కారణం తెలుసుకునే శక్తి మీకు లేకపోతే అన్వేషించే అవకాశాన్ని ఆ బిడ్డకే ఇవ్వండి. కానీ మీ ఆశయాల్ని, మీ ఆశల్ని వారి నెత్తి మీద రుద్దొద్దని చెప్పి సమనీయంగా తల్లిదండ్రులందరికీ నేను మనం చేసుకుంటున్నాను. అప్పుడే వస్తుంది చాలా మంది చెప్తావా. ఇప్పుడు ఆ చిన్న వయసులో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు కదా. నువ్వేదో చెప్పేసి మమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోతే కుదరదు. అలా విజయం సాధించాలంటే ఏం చెయ్యాలి అనేది కొంచెమైనా చెప్పలేకపోతే నీకు మా అందరూ ఇష్టం తగ్గుతుందని నా తల్లిదండ్రులు నన్ను శరించే అవకాశం కూడా ఉంది. అది కూడా చెప్తాను. అది చెప్పే ముందు ఇక్కడికి వచ్చాక కాస్త వినోదాన్ని పంచడం మా అలవాటు కాబట్టి మిమ్మల్ని అందరినీ నా కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్ళి అక్కడ జరిగిన సరదా సన్నివేశాలు పంచుకుంటూ వాటితో పాటు మంచి విషయాలు చెప్పి మీ నుంచి నేను నిష్క్రమిస్తాను. కాస్త మాటల వాడి ఎక్కువైంది కాబట్టి కాసేపు మాటలు వద్దు. కాస్త ఒక ప్రేమ పాట పాడుతున్నానా? ఎందుకు ప్రేమ పాట పాడాడంటే నా కాలేజ్కి ప్రేమకి చాలా దగ్గర సంబంధం ఉంది. నాకు తెలుసు మీరు ఏమి ఊహిస్తున్నారు. మీరు ఊహించింది అయితే ఏది కాదు. కానీ
సరే, మీరంతా డిగ్రీ చదువుతున్నారు, అదృష్టవంతులు. 3 సంవత్సరాల్లో సర్టిఫికేట్ వచ్చేస్తుంది. నేను ఇంజనీరింగ్ చదవాల్సి వచ్చింది. 4 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది సర్టిఫికేట్ కోసం. ఆ 4 సంవత్సరాల్లో జరిగిన చిన్న చిన్న సంఘటనలు చెప్తాను. మొదటి సంవత్సరం జనరల్ ఇంజనీరింగ్. అందులో ఒక భూతంలాగా దెయ్యంలాగా ఒక సబ్జెక్ట్ ఉండేది మాకు. దాని పేరు M1 మ్యాథమెటిక్స్. చాలా వీక్నెస్. నా దురదృష్టం ఏంటంటే ఆ M1 కాలేజ్ అయిపోతుండగా వచ్చి ఆఖరి పీరియడ్ వచ్చింది. అప్పుడే కొత్తగా MSc పూర్తి చేసి పిల్లలకి ఏదో బోధించేద్దాం, వీళ్ళని తీర్చిదిద్దేద్దాం, రేపు మళ్ళీ శ్రీనివాస రామానుజన్ వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పుట్టిద్దాం అన్న సంకల్పంతో ఒక మేడం మా క్లాస్ తీసుకునేవారు. ఆవిడ ఎప్పుడు 10 నిమిషాలు లేట్గా వదులుతూ ఉండేవారు క్లాస్. ఆ రోజుల్లో నా ఆశయం ఏంటంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చి కాలేజ్ బస్సు ఎక్కి సీట్లో కూర్చోవాలనేది నా ఆశయం. ఎప్పుడూ తీరలా. 6 నెలల తర్వాత మాత్రం ఒక్కరోజు అందరికంటే 5 నిమిషాలు ముందు వదిలిండారు. అంటే ఆవిడ క్లాస్ వదలడం పాపం పుస్తకాలు పట్టుకుని వెంటనే బయటకు వచ్చాను. ఆవిడ అలా బయటకు వెళ్ళారు, నేను బయటపడ్డాను. నా దురదృష్టం ఎవ్వరూ వదలలేదు క్లాస్. ఆవిడ ఒక్కవిడ అలా వెళ్తుంది, ఆవిడ వెనకాల నేను వెళ్తున్నాను. 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వచ్చాను. పరిస్థితి మారలేదు. ఆవిడ ముందు, నేను వెనకాల. 2nd ఫ్లోర్కి వచ్చాను. అదే పరిస్థితి, ఇంకా నిర్మానుష్యంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఆవిడ ముందు, నేను వెనకాల. 1st ఫ్లోర్కి వచ్చాను. అదే పరిస్థితి, ఆవిడ ముందు, నేను వెనకాల. ఇక గ్రౌండ్ ఫ్లోర్ దిగుతుండగా అనుకున్నాను, ఈవిడ నేను ఖచ్చితంగా ఆమెను ఫాలో చేస్తున్నాను అనుకుంటారు, ఏం చెప్పాలన్నా బాబు అని భయపడుతున్నాను. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను. అదే పరిస్థితి, ఆవిడ ముందు, నేను వెనకాల. అమాంతంగా ఆవిడ వెనక్కి తిరిగింది. ఫాలో అవుతున్నావా? స్కూల్ బస్సు ఫుడ్ కోటింగ్ కదా, స్ట్రీట్లో దగ్గర అడిగింది. అది కాదే, క్లాస్ లో సిలబస్ ఫాలో అవుతున్నావా? ఓ ఇదా అనుకుని. సరే, మీకు అందరికీ తెలుసు నేను డబ్బులు సంపాదిస్తూ ఉంటాను రకరకాల మార్గాల ద్వారా. సినిమాకి పాటలు రాయడం ద్వారా, సీరియల్కి పాటలు రాయడం ద్వారా, యాడ్స్కి పాటలు రాయడం ద్వారా, పొలిటికల్ పార్టీస్కి పాటలు రాయడం ద్వారా, అలా అవే కాక చాలా రకాల గెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇలా రకరకాల ఆదాయాలు నాకు వస్తూ ఉంటాయి. మీకు అందరికీ తెలిసిన ఆదాయాలు ఇవే. కానీ నాకు ఆదాయాలు ఆ రోజు నుంచే స్టార్ట్ అయినాయి. ఒక ఫ్రెండ్కి ప్రేమ లేఖ రాసిస్తే 250 రూపాయలు, ఒక ప్రేమ కవిత రాసిస్తే 125 రూపాయలు, బెస్ట్ ఫ్రెండ్కి అయితే 30% డిస్కౌంట్, క్లోజ్ ఫ్రెండ్కి అయితే 20%. జిఎస్టీ మాత్రం కంపల్సరీ. ఆర్జీ గారు జిఎస్టీ కాదు, అరుణ్ జైట్లీ గారు జిఎస్టీ. అలా నేను సంపాదిస్తున్న రోజుల్లో సినిమాల కోసం టికెట్ నా సొంతంగా నా కాళ్ళ మీద నేనే నిలబడి సినిమాలు చూడగలిగే రోజుల్లో ఒక వ్యక్తి వచ్చి, ఒక ఫ్రెండ్ వచ్చి అడిగాడు, రే నా గర్ల్ ఫ్రెండ్ నా మీద కలిగింది, నువ్వు ఏదో విధంగా ఒక కవిత రాసి మా ఆ అమ్మాయి అలకని తీర్చి మళ్ళీ మా ప్రేమని చక్కదిద్దాలని. ఒరే, అడిగిన విషయంలో తప్పు నీళ్ళు ఉంటే ఎవరో చూడకుండా వెళ్ళి కాళ్ళు పట్టేసుకో. తప్పు నీళ్ళు లేకపోతే తగ్గదు. అంతేగాని మీరిద్దరూ కొట్టుకుని నా దగ్గరికి వస్తే నేనేం చేసేదా అంటే, నువ్వేం చేయవేంట్రా, నీకు 125 రూపాయలు రా అన్నాడు. వెంటనే డబ్బు అనేటప్పటికీ ఉత్సాహం వచ్చి ఒక కవిత మొదలు పెట్టాను. కానీ వాడి సారీ చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకని కవితని ఇలా రాశాను అన్నమాట. ఇప్పుడు మన అందరి మధ్య ఒప్పందం ఏంటంటే, కవిత్వాలు చెప్తూ ఉంటాం, నచ్చినా నచ్చకపోయినా ఒక లైన్ అయిపోయిన తర్వాత వాహవా వాహవా అని అప్పుడే 2 లైన్లు. సరేనా? ఈమె అలిగినదా లేక అలకను అలిగినదా? ఓ గలక, ఓ మలక, ఓ గిలక, ఓ పిలక, ఓ గలక, ఓ మలక, ఓ గిలక, ఓ పిలక, ఏమిటి మెలిక, ఏమిటి మెలిక, అలకలో ఈ బాలిక అచ్చం ఎలక పోలిక. ఆ దెబ్బకి ఆ కవిత చదివిన వెంటనే ఒక లెంపగా ఇచ్చుకుంది. వాళ్ళ ప్రేమ అక్కడితో కట్ అయిపోయింది, వాళ్ళ బతుకు బాగుపడిపోయింది. ఇక ఓ సీనియర్ వచ్చాడు, మరి రేపు ఫేర్వెల్ పార్టీ, ఈ మా 4 సంవత్సరాల ప్రేమ జీవితాన్ని 4 ముక్కల్లో రాష్ట్రమని చెప్పి 100 రూపాయలు ఇచ్చాడు. సరే పట్టాను. మొదటి సంవత్సరం
ఆమె అందమైన చూపులకు బానిస. 2వ సంవత్సరం ఆమె మత్తెక్కించే మాటలకు బానిస. 3వ సంవత్సరం ఆమె చూపించిన ప్రేమ కథలకు బానిస. 4వ సంవత్సరం ఆమె వల్ల మిగిలిన అప్పులకి బానిస. ఇలా రాస్తూ ప్రేమ జంటలు వెరగొట్టుకుంటూ ప్రేమ పాటలు రాయడం నేర్చుకున్నాను. ఇక్కడ అమ్మాయిలకు ఒక చిన్న సందేహం రావచ్చు. ఏ కవిత రాసినా అమ్మాయిని విమర్శించి రాయడమో, అమ్మాయిని తెప్పుకోవడమో, అబ్బాయి వైపు రాయడమో కానీ మా అమ్మాయి గురించి ఏమి రాయలేదా అన్న సందేహం మీకు రావచ్చు. ప్రేమని నిర్వచించాలన్నా, నిలబెట్టాలన్నా, దానికి నిలుదనం తీసుకురావాలన్నా అమ్మాయి వల్ల అవుతుంది కానీ మా వల్ల అవ్వదని చెప్పి నేను ఆ జోడు కూడా పడలేదు. అందులో మీ మామూలు ఓర్పులో భూమాతలు, నేర్పులో సీతామాతలు, శక్తిలో దుర్గామాతలు, ఆకృతిలో అజంతాలు, అందంలో సమంతాలు, ఆకృతిలో అజంతాలు, అందంలో సమంతాలు అంతెందుకు కలుసుకుంటే మీ వల్లే యుగాంతాలు. ఇక్కడేదో అజంతాలు, సమంతాలు, యుగాంతాలు అని ప్రాస కోసం వాడేసి యుగాంతాలు అన్న పదం వాడాను అనుకోకండి. మీ వల్ల యుగాంతం ఎలా అవుతుందో సశాస్త్రీయంగా ఒక్క నిమిషంలో ఇక్కడే నిరూపిస్తాను. ఎన్ని ఉపద్రవాలు జరిగినా కూడా, అగ్నిపర్వతాలు బద్దలవచ్చు, సునామీలు రావచ్చు, తుఫాన్లు రావచ్చు, భూకంపాలు రావచ్చు, పంచభూతాలు ఒక్కసారి కక్షగట్టి మానవాళి మీద దండెత్తచ్చు. కానీ మానవుడి సంకల్పం ముందు అవేవి పెద్దవి కాదు. ఏదో విధంగా ఏ ఆకాశంలోకి ఎదురైనా మన ప్రాణాలు మనం కాపాడుకుని, మన ఉనికిని మనం కాపాడుకుని మళ్ళీ మనుషులుగా బతుకుతాం. కానీ ఈ 700 కోట్ల మంది జనాభాలో సగం ఉన్న 350 కోట్ల మంది అయిన ఈ అమ్మాయిలందరూ ఒక్కసారిగా కూడా పలుకుని మాకు అమ్మ పదవి వద్దు అనుకుంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఈ 750 కోట్ల మంది జనమే ఆఖరి జనం. తర్వాత పుట్టుకలు ఉండవు. ఆ తర్వాత వీళ్ళు అంతమైన తర్వాత సృష్టి ఉండదు. జీవవైవిధ్యం దెబ్బతింటుంది. ఒక్కొక్క జీవి నశించిపోతూ అలా అమ్మాయిల వల్ల యుగాంతాలు జరుగుతాయని చెప్పి వేదిక ముఖంగా సవినీయంగా మనం చేసుకోండి. అందుకే ఎవరైనా అమ్మాయి మీద మీరు జాలిగా ఉండాలని ఎవరైనా అన్నారనుకోండి, మాతో జాలిగా కాదు జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. ఎవరైనా ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ఇలా సరదాగా జరుగుతున్న మా కాలేజ్ లైఫ్లో ఒకసారి ఏం జరిగిందంటే, ఇలాంటి కార్యక్రమాల్లోనే కల్చరల్ ఈవెంట్స్లోనే నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఒక అధ్యాపకుడు వచ్చి, ఇదిగో మీరంతా ఈ అబ్బాయిలాగా పాటలు గేట్లు అంటే బాగుపడరు, మీరు చదువుకోండి, చక్కగా చదువుకుంటేనే బాగుపడతారని చెప్పి నాతో పాటలు పట్టణింపు అబ్బాయి నువ్వు కూడా మానేయి అన్నారు. అప్పుడు అదే వేదిక మీద మైక్ పట్టుకుని నేను, సార్ మీరు బీటెక్ చదివి, ఎంటెక్ చదివి, పిహెచ్డి చేసి ఈ కాలేజీలో పాటలు బోధించడం వల్ల పాటలు పొట్టనింపుగా అన్న మాట అనే అర్హత మీకు వచ్చిందని మీరు అనుకుంటే కనుక అదే బీటెక్, అదే ఎంటెక్, అదే పిహెచ్డి చెయ్యకుండా పాటలు పొట్టనింపుతాయి, బొమ్మలు భోజనం పెట్టాయి నిరూపించి మళ్ళీ కనపడతాను సార్ అని 3వ సంవత్సరం చివరిలో ఉండగా ఇంజనీరింగ్ విద్యను వదిలిపెట్టి మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఈ వేదిక మీద ఇలా కనపడ్డాను. ఈ 15 సంవత్సరాల జీవితంలో, ప్రస్థానంలో నాకు తెలిసిన కొన్ని అనుభవాలు, ఏ వ్యక్తినా విజేతగా నిలబడాలి అంటే ఏం చేయాలనడానికి నాకు తెలిసిన కొన్ని చిట్కాలు మీతో అతి తక్కువ కాలం, అతి తక్కువ సమయం పంచుకోవడానికి మాత్రం నేను ఇక్కడ ఉన్నాను. మీరు సహకరిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా నేను ఇంటర్మీడియట్గా ఉన్నప్పుడు స్టేజ్ ఎక్కుతా ఉంటే ఒక శబ్దం వినపడేది. ఆ శబ్దం అంతా మీరు చేయాలి. ఒక లారీకి గాలి తీస్తే ఎలాంటి శబ్దం వస్తుంది అంటే ఈ సైకిల్ గాలి తీసినట్టు, లారీ గాలి తీసినట్టు. 17 సంవత్సరాల క్రితం నేను వేదిక ఎక్కితే ఇదే శబ్దం వినపడేది. కానీ అది గాలి తీసిన శబ్దం కాకుండా నాలో ఊపిరి పోసిన శబ్దంగా తీసుకుని మళ్ళీ ఈ వేదిక నిలబడడానికి నేను బాగా వేస్తున్నాను.
అక్కడి నుంచి వెళ్ళే ప్రయాణం, అవమానాలు, అపజయాలు ఎన్ని ఎదురైనా నేను చదివిన ఒక 5 పదాలు మాత్రం నా జీవితాన్ని ఇక్కడ నిలబెట్టే ఆ 5 పదాలు మీ చేత అనిపిస్తాను, దాని అర్థం ఇక్కడ చెప్తాను చూడండి. 1వ పదం కాకచేష్ట. గట్టిగా కాకచేష్ట. 2 పకోధ్యానం. 3 శ్వాన నిద్ర. అల్పాహారి. గృహత్యాగి. మీరు కొత్త పదాలను సృష్టిస్తున్నారా? సృష్టించే ఇక్కడ వచ్చి చెప్పండి. ఏం పర్లేదు, మీ నుంచి కూడా నేర్చుకుంటాను రండి. సరే, ఈ కాకచేష్ట అంటే ఏంటంటే కాకిలా పనిచేయడం. మన చిన్నప్పుడు ఒక కథ ఉంది, మీకు అందరికీ గుర్తుందో లేదో, కుండలో నీళ్ళు అడుగంటిపోతే కాకొచ్చి రాళ్ళు వేసి మరి ఆ వాటర్ లెవెల్ పెంచి తన దాహం తీర్చుకుంటాం. అలా మనకి అవకాశాలు అడుగంటిపోయినా సరే మన ఆలోచన అన్న రాళ్ళు వాటి మీద వేసి అవకాశాలను ఒడిసి పట్టుకోవాలి. అది కాకి మనకు నేర్పుతుంది. కాకము అంటే కాకి, అది కాకచేష్ట. 2వది పకోధ్యానం. పకము అంటే కొంగ. ఒక రాయి మీద కొంగలాగా ఒంటి కాలంలో నిలబడి తపస్సు చేస్తుంటుంది. అది ఏంటంటే తపస్సు చేస్తుంది అనుకుని చేపలు మోసపోయి అక్కడ వస్తూ ఉంటాయి. అయినా కూడా అది తపస్సు ఆపదు. చిన్న చేపలన్నింటినీ వెళ్ళనించి ఒక పెద్ద చేప కనపడగానే లటుక్కులాగి గుట్టుకుని లోపలేసుకుంటుంది. అది కొంగ. అంటే మనం కోరుకున్న అవకాశం ముందు ఎన్ని చిన్న అవకాశాలు వచ్చినా మన నిగ్రహం కోల్పోకుండా మనకు కావాల్సిన పెద్ద చేప కోసం ఎదురు చూసి అది వచ్చినప్పుడు మాత్రం పట్టుకోమని కొంగ మనకు చెప్తుంది. 3వది శ్వాన నిద్ర. శ్వానము అంటే కుక్క. కుక్క నిద్రలాగా మన నిద్ర ఉండాలి. అంటే మన ఆలోచనలు మనకు ఉండాలి, మన ఆనందాలు మనకు ఉండాలి. అప్పుడప్పుడు సినిమాలు చూడొచ్చు, అప్పుడప్పుడు అల్లరి చేయొచ్చు. కానీ దొంగ ఎప్పుడైతే వస్తున్నాడో అప్పుడు ఆ నిద్ర మాని కుక్క వాడి మీద ఎక్కబడుతుంది. అలా మన విజయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం నిద్ర మాని దాని మీద ఎక్కబడాలి. 4వది అల్పాహారి. అల్పాహారి అంటే తక్కువ తింటారు. కడుపు నిండేదాకా తింటే శక్తి వస్తుంది, పీకలు నిండేదాకా తింటే నిద్ర వస్తుంది, నోరు కూడా నిండేలా తింటే వాంతి వస్తుంది. కాబట్టి మన కడుపు మాత్రమే నింపుకునేలాగా తిని శక్తివంతమై మన ప్రయత్నాలు మనం చేయాలి. ఆఖరిది గృహత్యాగి. గృహము అంటే ఇల్లు, ఇంకో అర్థం సౌకర్యం. మన ఇంట్లో ఉంటే మన చెల్లి తీస్తుంది, మన అమ్మ తలకు నూనె పెడుతుంది, మన నాన్నగారు కావాల్సిన డబ్బులు ఇస్తారు. ఇన్ని సౌకర్యాలు మన ఇంట్లో ఉంటాం కాబట్టి విజయం వైపు మనం అడుగులు వేయాలి. అదే ఆ ఇంటిని వదిలిపెట్టి రాళ్ళ మధ్యలో, గుహల మధ్యలో, ముళ్ళ కంపల మీద మన ప్రయత్నాలు మనం సాగించి మన పూల తోటను మనం పండించుకోవాలని మనకి శాస్త్రాలు చెప్పినాయి. ఈ 5 మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంతకు మించి నేను పీకే క్లాస్ కూడా వేయలేదు. ఆ 5 పదాలు ఒకసారి అనండి. కాకచేష్ట, భగవద్ధ్యాన, శ్వాన నిద్ర, అల్పాహారి, గృహత్యాగి. సరే, మాట ఎక్కువైంది కాబట్టి ఇంకో పాట వేసుకుందా? క్లాస్ కావాలా మాస్ కావాలా? ఈ అల్లరితో పాటు ఈ మంచి లక్షణాల వల్ల అపరాధికులు మా పిల్లలందరూ, మా యువతరమంతా ఇదే తల్లిదండ్రులకు చెప్పదలుచుకున్నది. మా పిల్లలందరూ, మా యువతరమంతా మా దారిలో మేము దూసుకుపోతాం. ఇలా మా దారిలో మేము దూసుకుపోయే క్రమంలో మీ అనుభవాలేంటి, మీ జ్ఞాపకాలేంటి అని కూడా అడగం. అలా దూసుకుపోతూనే ఉంటాం. మా దారిలో మేము దూసుకుపోతూ 20-30 సంవత్సరాలు అంటే 2-3 దశలు
చరిత్ర. ఆ విధంగా మేమందరం కూడా చరిత్రార్థులు అవుతామని తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి కూడా మేము సవినయంగా మనవి చేసుకుంటూ మా యువతకి కావాల్సిన స్వేచ్ఛ ప్రోత్సాహం ఇవ్వమని ఈ వేదిక తరపున నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్నాను. ఇది తల్లిదండ్రులు. ఇప్పటి వరకు నేను చెప్పిన మొత్తం మర్చిపోడు, మొత్తం రబ్బర్లో చెప్పి కాగితం మీద రాసుకుంటే యాసిడ్ పోసి కాల్చేయండి, అగ్గిపోతో తగలబెట్టేది, ఏం పర్లేదు. ఇప్పటి వరకు చెప్పిన ఈ 45 నిమిషాలు మీకు అవసరమైతే ఉంచుకోండి, అవసరం కాకపోతే తీసేయండి. కానీ ఒక 4.5 నిమిషాల పాటు ఈ తరం కోసం ఆత్మహత్యకు ఉసిగొలుపుతున్న కారణాలు ఏంటి ఇవన్నీ అన్వేషించి ఆత్మహత్య చేసుకునే ప్రతి ఒక్కరి కోసం ఒక 4.5 నిమిషాలు ఈ గేయకవిత రాశాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు 45 సంవత్సరాలైనా ఇది ఉపయోగపడుతుంది. ఈ 4.5 నిమిషాల తర్వాత మీరు ఉండమన్నా నేను ఉండను. రా రా ముందుకు రా, వెనకే ఉండకు ముందుకు రా, రా రా బయటికి రా, గదులు కలపలు దాటుకురా, కొత్త గాలులను పీల్చుకునేందుకు, కొత్త ఊపిరులు నింపుకునేందుకు రా రా. ఎవడు ఎందుకు నీకు నువ్వుగా లేచి నడచిరా, ఎవడు చెయ్యందించడమెందుకు నీకు తోడుగా నువ్వు కదలిరా. ఏ తక్కువ ఎందుకు తక్కువ నీకన్నా అసలెవ్వడి ఎక్కువ. రా 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 ఇన్నాళ్ళు నిన్నంటుకుపోయిన ఒంటరితనాన్ని వదిలించుకురా, రా రా ముందుకు రా, రా రా బయటికి రా. అన్నిచ్చిన నీ జన్మం కంటే అందొచ్చిన అదృష్టం ఏది, నానిచ్చిన నీ జ్ఞానం కంటే కావాల్సిన ఐశ్వర్యం ఏది, గురువిచ్చిన ఈ ధైర్యం కంటే దక్కాల్సిన హక్కంటూ ఏది. నిన్నటి అనుభవ పాఠం నీది, రేపటి ఆశల మార్గం నీది. అన్నీ ఉంటే ఆగడమెందుకు రా రా ముందుకు రా, రా రా బయటికి రా. ఆకలి ఉంది నీలో, ఆకలి ఉంది, అదే నీ ఆలోచనలను పండిస్తుంది. తప్పిక ఉంది నీలో, తప్పిక ఉంది, అదే నిజమయ్యే కలలను కురిపిస్తుంది. నీలో ఉండే నవ్వుల అత్తరు అవకాశాన్ని రప్పిస్తుంది. నీలో మండే నిప్పుల నెత్తులు ఆశయకాంక్షలు రగిలిస్తుంది. చెమటే దానికి చమురై, శ్రమ ఆ చమురుకు బలరై, నిన్ను నడిపేందుకు వేయి కన్నులతో వేచి ఉన్నవాడు వెనక్కి చూడకు. రా రా ముందుకు రా, రా రా బయటికి రా. పలుకై పారై గొంతు గొడ్డలై గొట్టె పుడవలై నీతో ఉన్నాయి వాడుకు నమలై కత్తుల కొనలై తలపుల పుటలై రంపపు సుడలై నూనెక మింగే నీటి కుళ్ళే దిక్కులు పేర్చే శతస్త్రికుళ్ళై నీతో ఉన్నాయి. ఆపదొస్తే నీ అస్త్రాలవుతాయి, శక్తి నిచ్చు నీ శస్త్రాలవుతాయి. ఆపదొస్తే నీ అస్త్రాలవుతాయి, శక్తి నిచ్చు నీ శస్త్రాలవుతాయి. నీ శత్రువులేని ఈ యుద్ధంలో నీపై నిన్నే గెలిపించేస్తాయి. రా రా ముందుకు రా, రా రా బయటికి రా. ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క పలుగులు తీస్తూ ఒక్కొక్క దెబ్బని కాస్తూ ఒకంత పైన లేస్తూ లక్ష్యం వైపే చూస్తూ గమ్యం కూడా గడగడలాడే గమనం నువ్వై దూసుకురా. కలవలనైనా చేసుకురా, పరువులనైనా మోసుకురా, చెప్పని చరిత్రలు రాసుకురా. నదికో వెలుగుల పథకం నిలబడి ఉన్నది నీ కోసం. ఓ వేదిక కోరుతుంది నీ సావాసం. దరహాసంతో ధరిత్రినే సింహాసనాన్ని అధిష్ఠించగా రా రా ముందుకు రా, రా రా బయటికి రా, రా రా ముందుకు రా, వెనకే ఉండకు ముందుకు రా, రా రా బయటికి రా. గదులు కడపలు దాటుకురా. సినిమా వాడు వెళ్ళిపోతే ఇలా ఆవేశాన్ని పంచి వెళ్ళడం కదా, ఆనందం ఏదో పంచి వెళ్ళాలి కదా. సరే, మీరు ఊహించిన ఒక విన్యాసం నేను ఇక్కడ చేసి పెడతాను. కానీ నాకు ఒక సోదరుడి సహాయం కావాలని, ఎవరైనా నాకు సాయం చేయడానికి ఒక స్టూడెంట్ రాగలరా? వినోద్ కుమార్ పెంచాలనేటప్పుడు వినోద్ కుమార్ నా కోసం సాయం చేయగలరా?
చెమట చిందించగలరు. నెత్తులు కూడా చిందిస్తా సరే, అంత కష్టపడక్కర్లేదు. నువ్వు నాకు చేయాల్సిన అభద్రమైన సాయం ఏంటంటే నా ముక్కుకి కొద్దిగా కిందకి ఈ మైక్ గట్టిగా వనకుండా పట్టుకోవాలి. నీ స్ట్రెంత్ అంతా ఉపయోగించి 2 చేతులతో పట్టు. సరే, మంచిగా చెప్పేసుకొచ్చే అతను వచ్చేలోపు చేయబోయేది ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయేది ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ కూడా వెరీ వెరీ బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం నాకు పెళ్ళేది. నాకు అర్థమైంది, 5'4" హైట్ లేదు, 54 వెయిట్ లేదు, నీకు పెళ్ళైతే మా బాధ ఏంటని మీకు తెలుసు. అది ఏ ప్రభాస్తో మహేష్ బాబుతో పెళ్ళైనా మేము మాట్లాడతాం. ఎంత పెద్ద హీరోలైనా కానీ వాళ్ళ భార్య అడిగినప్పుడు అందంగా అనిపించినప్పుడు కవితలు రాయలేదు, అది మాత్రం గుర్తుపెట్టాను. సరే, ఇంటికి ఆ పెళ్లి ఎందుకు నా పెళ్లి విషయం తీసుకొచ్చానంటే ఆ పెళ్లికి ఒక సన్నాయి వేయడానికి అడ్వాన్స్ ఇచ్చాను. కానీ ప్రాసమణి గారు వాళ్ళకి తెలిసిన ఒక బంధువులకి ఆ సన్నాయి వేయాలని మాట్లాడేశారు. మాకు హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పంతులు వచ్చి భజంత్రీలు గట్టిగా అంటున్నాడు. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి అని చెప్పి అక్కడ మైక్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న ఒక సన్నాయిని తీసుకున్నాను. ఆ సన్నాయిని ఇలా శుద్ధి చేస్తాం అన్నమాట. శుద్ధిలోకి వచ్చింది. గట్టిగా ఉన్నాయి. ఇంకొంచెం గట్టిగా వాయించయ్యా. ఇప్పుడు అనతి కాలంలో 8 సంవత్సరాల్లోనే ఇంత స్థాయికి ఎదిగి ఇంత ఘనంగా ఇంత పెద్ద కార్యక్రమం చేసి ఉండకపోతే మన ఇద్దరి కలయిక జరిగేది కాదు. అది STHR మహిమ. S అంటే సక్సెస్ఫుల్, D అంటే డెడికేటివ్, H అంటే హార్డ్ వర్కింగ్, R అంటే రెబెలియన్. విద్యార్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ STHR DVS చక్రవర్తి గారి ఆధ్వర్యంలో, దాన వీర శూర చక్రవర్తి గారి ఆధ్వర్యంలో నిరాఘాటంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ STHR శాఖ మాత్రమే తిరుపతి, దీని వేరు మాత్రం కడప జిల్లాలో ఉన్నాయి. అది ఎప్పుడో 94లో 26 సంవత్సరాలుగా విద్యార్థులను కొనసాగిస్తూనే ఉంది. ఇంత మంచి విద్యా సంస్థకి నన్ను పిలిపించినందుకు ప్రాసమణి గారికి, కళాశాల యాజమాన్యానికి, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన విద్యా సంస్థలు ఇక నుంచి
దినదినాభివృద్ధి చెందకూడదని నేను నిజమే చెప్తున్నాను. ఈ సంస్థలు దినదినాభివృద్ధి చెందకూడదని, క్షణక్షణాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరోనా వచ్చినందుకు తప్పకుండా ఎందుకో తెలుసా? కరోనా రాగానే ఇళ్లలోనే కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఆనందంగా మాట్లాడుతున్నారు. బస్సులో సీట్లు దొరుకుతున్నాయి, రైల్లో సీట్లు దొరుకుతున్నాయి. చేతులు కడుక్కోవాలంటే ముందు కడుక్కోవాలి. ఇప్పుడు రోజు చేతులు కొడుతున్నాయి. చాలా మొత్తం ప్రపంచమంతా చాలా మంది ఉంటుంది. భారతీయుల గొప్పతనం సెకండ్ నమస్కారమా? ప్రపంచమంతా నమస్కారం పెడుతున్నాడు. అది మన ఇండియా. ఇంకో విషయం, కరోనా భారతదేశానికి రాలేదనింది. ఈ నదులు, ఈ ప్రకృతి, ఈ బిడ్డలు, ఇటువంటి భారతమాత ముద్దు బిడ్డలు మన నేలకి కరోనా రాలా. ఎవరో విదేశాల నుంచి వచ్చిన వారికి వచ్చింది. భారతదేశం నలుమూలలకు రాదు. మీరందరూ ఒక ప్రతిజ్ఞ చేయాలి. బయట ఫుడ్ ఏది తినమాకండి, మమ్మల్ని బాధపడమాకండి. మీ చేతుల్లో మేము పోవాలి, మీ చేతుల్లో మేము పోవాలి. ప్రజలను